నీటిపారుదల శాఖపై భువనగిరిలో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, బేర్ల ఐలయ్య, వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికారులు కూడా పాల్గొన్నారు. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉత్తమ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. నా నాలుక మీద మచ్చుంది. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ఇప్పటికే ఒకసారి సీఎం ఛాన్స్ మిస్ అయింది అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు చాలాసార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇరిగేషన్ శాఖ నిధులే అధికంగా దుర్వినియోగం అయ్యాయి అని, పనులు అంతగా జరగలేదు అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాము అని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాము అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో లోపాలు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సోర్సుగా దిగువన ప్రాజెక్టులను నిర్మించలేము అని, సాగునీరు ఇస్తామని హామీ ఇవ్వలేము అని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడం తన ధర్మమని తెలిపారు.